హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. మనము చికెన్ దమ్ బిర్యానీ, అట్లాగే మటన్ దమ్ బిర్యానీ, వెజిటబుల్ దమ్ బిర్యానీ అని చెప్పేసి షనా బిర్యానీలు తింటాం గదా! అలాంటిదే సింపుల్‌గా, అంటే తక్కువ స తక్కువ టైంలో చేసుకునే బిర్యానీ ఇది. ఎగ్ బిర్యానీ. ఇది చేసుకోవడం షనా ఈజీ. కాకపోతే అంటే సేమ్ మనము బిర్యానీకైతే ఏ ప్రాసెస్‌నైతే యూజ్ చేస్తామో అదే ప్రాసెస్‌లో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెసిపీలోకెళ్ళిపోదాము. ఫస్ట్ నేను అంటే రైస్‌ని రెడీ చేసుకుంటా ఉన్నాను. దానికోసం అని చెప్పేసి నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. అందులోకి కొంచెం కొత్తిమీర, కల్యమాకు, పుదీనా, కొంచెం గరం మసాలా, అవి అంటే నార్మల్‌గా మనము బిర్యానీలో యేసుకునే గరం మసాలానే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌లో ఒక చిన్న నిమ్మ చెక్క యేసుకున్నాను. ఎందుకంటే రైస్ కొంచెం అంటే తెల్లగా వస్తుంది. ఇంకొకటి, ఎప్పుడే గాని ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. ఎప్పుడే గాని బిర్యానీ చేసినప్పుడు మనము రైస్‌ని అస్సలు నానబెట్టకూడదు. ఏది బాస్మతి రైస్‌ని. ఎందుకంటే అది మధ్యలోకి విరిగిపోతది. అందుకే మనం ఫస్టు నీళ్లు మసిలిన తర్వాత నేను రైస్‌ని కడిగి యేసుకున్నాను. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను రైసు. అంటే హాఫ్ కేజీ రైస్‌కి మనకి నీళ్లు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే నీళ్లు అంటే వాడ్చేస్తాం గనుక కొంచెం నీళ్లు ఎక్కువనే తీసుకోవాలి. అంటే మొత్తం రైస్ ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మనము అంటే ఇట్లా నీళ్ళన్నీ తీసేసిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాం గదా! ఎందుకంటే దమ్ బిర్యానీ అంటున్నాం గనుక ఇంకోటి ఎగ్ యూజ్ చేస్తున్నాం గదా! దాన్నింకా రైస్ మాత్రం మనకి మొత్తం అంటే మొత్తం మెత్తగా ఉడకకూడదు. అంటే నార్మల్‌గా ఇట్లా చేయితోని పట్టుకొని చూస్తే ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందే వేసుకున్న మసాలాలుంటాయి గదా! అవన్నీ తీసేద్దాము. నిమ్మ చెక్క, అట్లాగే చెక్క, లవంగా, అట్లాగే ఇలాయచీలు గిట్లా యేసుకున్నాం గదా! అవి మామూలుగా తీసేస్తే సరిపోతుంది. అంటే అవి ఫ్లేవర్ అంతా దాంట్లోకొచ్చేస్తది గదా రైస్‌లకి. అవి తీసేసి మనము నీళ్లు వార్చి పక్కన పెట్టేసుకుందాం రైసు. ఇప్పుడు అయితే రైస్‌ని ఒకసారి అంటే హై ఫ్లేమ్‌లోనే వండుకోవాలి. ఇది రైస్ మొత్తం అంటే ప ఊకే కలుపుతా గూడా ఉండొద్దు. ఎందుకంటే రైస్ మొత్తం విరిగిపోతది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మనకి రైస్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి చేయి పట్టుకో అంటే ఇట్లా నలిపి చూస్తే అసలు రైసు మొత్తము అంటే ఉడికిపోయింది. కొంచెం మాత్రమే పలుకుంది. ఇక దాన్నింకా మనము ఒకసారి వంపేసినామంటే, నీళ్ళన్నీ తీసేసినామంటే మనం దమ్ము అంటే బిర్యానీ చేసినప్పుడు మనకు సరిపోతుంది. ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న అంటే కొన్ని ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టేసుకున్నాం గదా! అది అందరికీ తెలుసు ప్రాసెస్. నేను అందుకే షూట్ జేయలేదు. ఇక అది అంటే అదే ఆయిల్ నేను ఇండ్లకి యూజ్ చేస్తున్నాను. ఇక నార్మల్‌గా మనము బిర్యానీ మసాలా ఉంటుంది గదా! చెక్క, లవంగా, పెద్ద లవంగాలు, అట్లాగే బిర్యానీ ఆకు, అట్లాగే అంటే దాల్చిన చెక్క ఇవి ఉంటాయి గదా! అవి వేసుకొని ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు అంటే నేను 2 పెద్ద ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఆ ప్రాసెస్ అందరికీ తెలుసు గనుక, ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అంటే ఇది అంటే మనం మసాలా అంటే మ్యాగ్నేట్ జేసి పెడతాం గదా! ఇది మ్యాగ్నేట్ జేసి పెట్టకుండానే మనము అంటే వేయించుకోవాల్సిన మసాలా గనక, ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది గదా! అది వేసి మొత్తం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంకోటేందంటే మీరు తీసుకునే గిన్నె కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి. అంటే మనము దమ్ బిర్యానీ జేస్తున్నాం గనుక పల్చగా గిన్నె ఉంటే మాత్రం మాడిపోతది. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర, కల్యమాకు, అట్లాగే పుదీనా ఉంటది గదా! అది వేసుకొని కలిపేసుకుందాము. అంటే మొత్తం పచ్చి వాసన పోయే వరకి వేగాలివి. అంటే తొందరగా వేగిపోతుంది. ఒక 10 నిమిషాలలో అయిపోయే సింపుల్ బిర్యానీ ఇది. ఎక్కువ టైం తీసుకోదు. మనము రైస్ అట్లాగే ఎగ్గులు ముందే ఉడకబెట్టి పెట్టేసుకున్నాం గనుక తొందరగా అయిపోతుంది. ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. ఇప్పుడంతా మసాలా అంతా అంటే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి పొడి మసాలాలు వేసుకుందాము. ఒక టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడంత ఉప్పు, కారము, అంటే మీరెంత కారం తినాలనుకుంటున్నారో అంత. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా. ఇవి మాత్రం అసలు నీళ్లు వాడకుండా, అంటే దమ్ బిర్యానీ అంటున్నాం గనుక అసలకి ఒక్క చుక్క నీళ్లు గూడా మనం వాడొద్దు. ఎందుకంటే రైసు ఉడికిపోయింది. అట్లాగే ఎగ్గులు ఉడికిపోయినాయి గదా!
దాన్ని ఇంకా అసలుకి నీళ్లు వాడకుండా ఇది చేయాలి. నీళ్లు వేస్తే మాత్రం అసలుకి దమ్ బిర్యానీ టేస్ట్ రాదు. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకుందాం. ఇప్పుడు మసాలాలన్నీ వేగిపోయినాయి. ఒక కప్పు పెరుగు, నేను పుల్లగా ఉన్న పెరుగు తీసుకున్నాను. అందుకే నేను నిమ్మరసం వాడతలేను. ఒకవేళ మీరు కొంచెం తియ్యగా ఉన్న పెరుగు తీసుకుంటే మాత్రం ఒక నిమ్మకాయ రసం పిండేసుకోండి. ఇంకోటి, పెరుగు వేసిన తర్వాత మనం ఫ్లేమ్ మొత్తం తగ్గించాలి. లో ఫ్లేమ్‌లో మాత్రమే పెరుగును ఉడికించుకోవాలి. లేదంటే పగిలిపోతది పెరుగు. అంటే ఇట్లా ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు లెక్క వస్తది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మాత్రం పెరుగు విరగకుండా మనము అంటే ఫ్లేమ్ తగ్గించుకొని మనము మసాలా అంతా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మసాలా ఎట్లా తెలుస్తుందంటే, మనం వేసుకున్న ఆయిల్ పైకొస్తుంది. ఇప్పుడు మసాలా మొత్తం ఉడికిపోయింది. మనం ఏమేమైతే వేసినామో ఆ మసాలా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి మాత్రం కలుపుకొని, ఇంకోటి, ఫ్లేమ్ అస్సలు అంటే లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయొద్దు. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ముందే ఉడకబెట్టుకున్న అంటే గుడ్లుంటాయి గదా! నేను 8 తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్‌కి. మీరు రైస్ క్వాంటిటీ ఎక్కువ చేసుకొని 1 కేజీ తీసుకున్నారంటే మీరు కొంచెం ఎగ్స్ ఎక్కువ తీసుకోండి. అంటే కొంతమంది ఎట్లా అంటే డీప్ ఫ్రై చేస్తారు గదా! కొంచెం ఫ్రై చేస్తారు వేరే పాన్ తీసుకొని. కానీ నేను అంటే అట్లా ఫ్రై చేస్తలేను. ఎందుకంటే నేనేసుకున్న మసాలా నాకు ఎగ్గులకి పట్టాలి. అందుకే నేను అంటే ఈ మసాలాలనే వేసి లో ఫ్లేమ్‌లో మాత్రం ఒక 2 నిమిషాలు మాత్రం నేను ఉడికించుకుంటాను. అంటే అంటే దాని ఫ్లేవర్ అంతా ఎగ్గులకు పట్టేటట్టు. ఎందుకంటే దమ్ బిర్యానీ అంటున్నాం గనుక మనము అదే ప్రాసెస్‌లో నేను చేస్తా ఉన్నాను. అది చికెన్ దమ్ బిర్యానీ, అట్లాగే మటన్ దమ్ బిర్యానీ మనం ఎట్లాగా చేస్తామో అట్లనే చేస్తా ఉన్నాను. మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేస్తాము. కాకపోతే ఎగ్ మ్యాగ్నేట్ చేసేకి అయ్యలేదు గనుక నేను అంటే ఇందులోనే వేసి నేను వేయించుకున్నాను. ఇప్పుడు అంటే మసాలా అట్లాగే ఎగ్స్ అన్నీ మొత్తం అంటే వేగిపోయినాయి. ఇప్పుడు మనం ముందే ఉడికించి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం గదా రైస్. అది మొత్తం ఇప్పుడు చూడండి ఎంత అంటే మొత్తం పొడి పొడిగా వచ్చింది గదా! ఇప్పుడు మాత్రం దీంట్లో మనకి అంటే మనము వాటర్ గిట్లా ఏం వాడతలేం గనుక సేమ్ దమ్ బిర్యానీ ఎట్లయితే మనము ఏ ప్రాసెస్‌లోనైతే స్టార్ట్ చేస్తామో అదే ప్రాసెస్‌లో స్టార్ట్ చేస్తే అంటే మొత్తం అదే దాంట్లోనే కంటిన్యూ అయిపోతది. ఇప్పుడు నేను రైస్ అంతా అంటే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను గదా రైస్, అదంతా ఎగ్గుల మీద అట్లాగే మసాలా మీద వేసేసినాను. ఇప్పుడు ముందే నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కల్యమాకు వేసుకున్నాను. ఇగ అట్లనే ఇది వచ్చేసి మాత్రం నెయ్యి కంపల్సరీ, మీరు కొంచెం నెయ్యి ఎక్కువ తింటే ఎక్కువేసుకోండి. నేను పెద్ద 2 టేబుల్ స్పూన్‌ల నెయ్యి ఏసుకున్నాను. ఇది వచ్చేసి మాత్రం ఫుడ్ కలర్. అంటే నేను నార్మల్‌గా ఫుడ్ కలర్ కొంచెం మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్‌ల వాటర్‌లో మాత్రం ఫుడ్ కలర్ యాడ్ చేసినాను. ఒకవేళ మీరు ఫుడ్ కలర్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. అది అంటే కొంచెం బిర్యానీ లెక్క వస్తది. నా దగ్గర అంటే కొంతమంది కుంకుమ పువ్వు గూడా ఏస్తారు. అది మీ ఇష్టం. మీరు ఏసుకోవాలనుకుంటే ఏసుకోండి. ఇప్పుడు అంటే పెంక ఉంటుంది గదా! అంటే మనము ఇనుప పెంక అంటాం గదా! దాన్ని పెట్టుకొని దాని మీద మాత్రమే ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా మాత్రం స్టవ్ మీద అంటే అట్లనే పెట్టేయగూడదు. ఇగ అదేసుకొని మనం ఒక 10 నిమిషాలు మాత్రం దమ్ జేసుకోవాలి. ఇప్పుడు నేను జూపించిన విధంగా బిర్యానీ మొత్తం రైస్ ఎట్లా అంటే పొడి పొడిగా వస్తా ఉందో చూడండి. సేమ్ మనకి అంటే మనము ఎట్లాగా మటన్, చికెన్ దమ్ బిర్యానీ అయితే ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్‌లో వస్తది. ఇది సింపుల్‌గా అంటే సింపుల్‌గా అయిపోయే రెసిపీ. ఎక్కువ టైం తీసుకోదు. ఇంకోటేందంటే సేమ్ దమ్ బిర్యానీ ఏ టేస్ట్‌లో ఉంటుందో అదే టేస్ట్‌లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది రైతాతోని సర్వ్ చేసుకుంటే బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్ వల్ల నాకు ఇంకొక రెసిపీ ఎట్లా చేయాలనన్న ఒక మోటివేషన్ ఉంటుంది. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతా తోటి తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.